మహారాష్ట్రలోని నాగ్పూర్లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు పోలీసులు. నిన్న నాగ్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. నాగ్పూర్లో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నిస్తున్నారు. నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు స్థానిక పోలీస్ కమిషనర్ రవీందర్ కుమార్ సింగల్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగ్పూర్ నగర పరిధిలోని కొత్వాలి, గణేష్పేట్, లఖన్గంజ్, పచ్పాబులి, శాంతినగర్, సక్కర్దరా, నందన్వన్, ఇమాంవాడ్, యశోధర నగర్, కపిల్ నగర్లలో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయంటూ అధికారులు తెలిపారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నాగ్పూర్లోని హంసపురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణలు జరిగాయి. కొందరు దుండగులు వాహనాలకు నిప్పండించడంతో పాటు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో దాదాపు 20 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఘర్షణకు కారకులైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం మహల్ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన అనంతరం ఈ సమస్య మొదలైంది. ఈ ప్రదర్శనలో ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించాయి. దీంతో మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం మధ్యాహ్నానికల్లా కొత్వాలి, గణేష్పేట్ ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. చిట్నీస్ పార్క్, శుక్రవారి తలావ్ ప్రాంతాల్లో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యాత్మక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరోవైపు ఔరంగజేబు స్మారకం వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. సంభాజీనగర్ జిల్లా కుల్దాబాద్లో ఉన్న సమాధి వద్దకు వెళ్లేవారు భద్రతా సిబ్బంది వద్ద రిజిస్టర్లో సంతకాలు చేయడంతో పాటు తమ గుర్తింపు పత్రాలు చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఎలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఈ సమయంలో ప్రజలు శాంతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. నాగ్పూర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఘటనపై పోస్ట్ చేశారు. ప్రజలు ప్రశాంతంగా, శాంతంగా ఉండాలని కోరారు. కొన్ని ప్రచారాల వల్ల హింస చెలరేగినట్టు తెలిపారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హింసకు కారణమయ్యే ప్రచారాలను నమ్మవద్దని కోరారు.